ఎవరు? ఏరా ఇవాళ ఆదివారం అన్న సంగతి మర్చిపోయావా? ఇవాళ ఆదివారం కాబట్టి రిలాక్స్ అవుతున్నాను రా. నేను పిరికివాణ్ణి కాదు, పోలీస్ ఆఫీసర్. నిన్ను చంపి ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసేయగలను. దమ్ముంటే నా ముందుకురా. నేను నీ దగ్గరకు రావటం కాదురా, చావే నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకా నీ చావుకు 3 నిమిషాలు గడువు ఉంది. అక్కడ కాదురా, ఇక్కడ చూడు. పెట్రోల్. ఎట్టని క్యాసెట్ బెదిరింపులు మేము చాలా విన్నాం. నాకు ఫామ్ హౌస్ లో ఫుల్ సెక్యూరిటీ ఉందని ఎగ్గేసుకెళ్ళాడు పోలీస్ ఆయన. ఇప్పుడు ఏమైంది? ఆయన జీవిత చరిత్ర క్యాసెట్ లో వినాల్సి వచ్చింది. అవు ఆ అర్జున్ గారు చెప్పినట్టు ఆదివారం చెప్పేసినాడు. అయినా ఇదేంటండి, గవర్నమెంట్ వాళ్ళు అందరికీ ఆదివారం సెలవు దినంగా ప్రకటిస్తే మన కర్మ ఈడేంటండి ఆదివారం మనకు సాగు దినంగా ప్రకటించాడు. మీకేం టెన్షన్ వద్దు, వాడి ఇక్కడికి రాలేడు. మన మీద ఈ కూడా బాలకుండా చూడ్డానికి వంశీ ఉన్నాడు. అమ్మాయి గారు, వంశీ బాబు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏంట్రా ఏమైంది? అర్జున్ వచ్చాడా? వాడిపోతే ఎందుకు వస్తాడప్ప ఆదివారము? క్యాలెండర్ పొరపాటు చూసుంటాడా? చెప్పరా ఏమైంది? అందరి ముందు చెప్పకూడదు సార్, ఆ చెవిలా పడండి. రండి రండి రండి, చూపిస్తాను. రండి, బాత్రూంలోకి వెళ్ళి చూడండి. ఏం చూడండి. నా కూతురు లోపల స్నానం చేస్తుంటే వెళ్ళి చూడమంటావా? మరి అదే తొందరపడి బందరా వెళ్ళటం అంటే. ఆగండి, చూపిస్తా. శిల్పమ్మా, వంశీ బాబు ఏంటి? ఏమిటి అందరూ అలా వెరిమొహాలు వేసుకొని చూస్తున్నారు? మా అమ్మాయి బాత్రూంలో నువ్వేం చేస్తున్నావు? అదే మీ టెన్షన్. లోపల ఇద్దరు. మీ అమ్మాయి ట్యాబ్ రిపేర్ అని చెప్తే లోపలికి వెళ్ళి బాగు చేస్తున్నాను. దీనికే ఇలా అయితే ఎలా అండి? ఇలానే ఉండలేను. జాంకులైతే కొత్త కూర్చావు. చిన్న 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 మా అమ్మి కోసం మా కోసం ఎలా ఉండమంటారండి? ఎప్పుడు చూసినా అనుమానిస్తున్నారు. ఐ కాంట్ టూ మచ్. సారీ సారీ సారీ, చెప్పాం కదా. ఉండిపోయా ఇంకా లోపల బాగుపడలేదు. బాగు చేయమని చెప్పు డాడీ. ఏమండే, ట్యాబ్ బాగు చేయడానికి డోర్ వేసుకోవటం దేనికంటే? ఇదిగో పార్ట్నరు, ఆ కుర్రాడు క్లోజప్ల మీద క్లోజప్ వేసి తెగ రెచ్చిపోతున్నాడు. అన్నట్టు నెత్తికెక్కించుకోవడం మంచిది కాదు అని చెప్తున్నా. ఏం చేస్తామయ్యా, వాడు అవసరం మనకుంది. అది నిజమేరా, కానీ మనం ఊరుకున్నామనుకో, మనం మీ కాలు జారడమో వాడు చెయ్యి జారడమో జరిగితే మొత్తం పరువు గబ్బు లేచిపోతాది. ఆ దానికే ఇయ్యల్లంక మనం మాట్లాడినామే ఢిల్లీ సంబంధము, వాళ్ళని వేపించి పెళ్లి చేస్తే వంశీగాడికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చా కదరా, మరి వాడు ఊరుకుంటాడా? మాట తప్పడం మనకు మంచి తాగినట్టే కదా. ఇదిగో పార్ట్నరు, ఆ నాకు పెళ్ళొద్దు పగో 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 అంటున్నాడు కదా, అని కరెక్ట్ గా పగమూడ్లను ఉంచి మన పిల్లకు ఇంకోటితో మ్యారేజ్ క్లోజ్అప్ చేసావనుకో, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. మరి ఇంకేమి ఎమ్మడే పిలిపిస్తా వాళ్ళను. ఫోన్ చేయి. నేనే మేక నోకరాజు ఏంటి చెప్పండి. హలో, వాజ్పేయి గారితో అపాయింట్మెంట్? అబ్బాయి కుదరదు, ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. అబ్బాయికి పెళ్లి చూపులు ఇంకో రోజు పెట్టుకోండి. ఓ మై గాడ్, సెంట్రల్ ఏసీ కాదనుకుంటాను. స్వెట్టింగ్. ఏంటండి మనలో మన మాట చెప్పండి. ఏం దాని నుంచి వస్తున్నాను, మీ అబ్బాయి ధనుర్వాత వచ్చిన వాళ్ళగా గిలగిల కొట్టుకుంటున్నాడు. పెళ్లి చూపులనగానే ఏమన్నా పూనకం వస్తుందా? అబ్బే నో, అది పూనకం కాదండి, స్విమ్మింగ్. మ్యూజిక్ లో ఈదుతున్నాడు మా వాడు. నెత్తి మీద ఉంది చూశారు, వాక్ మ్యాన్. అందులోంచి వచ్చే రకరకాల పాటలు వింటూ సముద్రంలో మునిగిపోయాడు. త్వరగా పైకి తేలమనండి, అమ్మాయి వచ్చేస్తుంది. సన్నీ. వాట్ డాడ్, హరి అద్దరు కొట్టేస్తుంటే డిస్టర్బ్ చేసావు. వాడెవడు? డాడ్ వీడియోడు మనకి లింక్ ఉన్నవాడు. హరిహరన్ ఎవరో తెలీదా? డాడ్, మ్యూజిక్ టచ్ లేని ఫ్యామిలీతో మనకి లింకా? నో, దిస్ ఇస్ టూ మచ్. అబ్బి, మాకు టచ్ లేకపోయినా మా అమ్మకి మాత్రం భలే టచ్ ఉండాలి. అదిగో వస్తాడు. వాకింగ్ లో కూడా క్లోజ్అప్ వేసుకుంటున్నారా బాబు?
డాడీ అతన్ని డాడీ పెళ్లి కూతుర్ని అతుక్కుని వస్తున్నాడు. యా ఇట్ ఈస్ టూ మచ్. అంటే అతను కజిను అదే చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. క్లోజ్నెస్ కొంచెం ఎక్కువైనట్టుంది. యా అజాజా ఏమిటిది పెళ్లి చూపులకి ఎలా రావడం ఏమిటి? నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇంకెలా రమ్మంటా? బాబు అవతల పెళ్లి వాళ్ళని పెట్టుకుని ఇప్పుడు ఈ పిల్ల నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కష్టంగా ఉందంటే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో నచ్చ చెప్పి ఈ పెళ్లికి ఒప్పించేసి ప్లీజ్. పెళ్లికి ఒప్పించటాలు శోభనానికి సరైన అనిపించటాలు నేను చేయను. ఎందుకు వచ్చానో తెలుసుగా? నాకెందుకు తెలియదు బాబు. ఈ గండం గట్టెక్కిపోయా మా పార్ట్నర్ పరుగు పోతుంది. ఆ కుర్రాడి ముందు అనుకోగా ఉండమని అమ్మాయికి చెప్పయ్యా ప్లీజ్. సరే ట్రై చేస్తాను. చెవిలో ఏదో చెప్తున్నా డాడ్. యా ఏం లేదండి, పెళ్లి కొడుకు ఫేస్ లో కొంచెం ఉదిత్ టచ్ ఉందని అమ్మాయితో చెప్తున్నా. నాకు ఉదిత్ నారాయణ పోల్కులున్నాయా? కొంచెం అటు తిరగండి, కొంచెం అటు తిరగండి. సైడ్ యాంగిల్ నుంచి వచ్చాం రఫీ. ఎవరో మహమ్మద్ రఫీ. ఆయన పోయాడుగా. నీ కొడుకున్నాడు కదండి. యు ఆర్ లక్కీ. ఏమిటి అలా చూస్తున్నారు? మేము ఫ్రెండ్స్ లా ఉంటాం. మా సన్ని చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాడు. పాపం పిచ్చి వేతవా. ఓ, మీ అనుబంధాన్ని చూస్తుంటే మీలో ఒకరిని కాలపోయినందుకు నాకు చాలా బాధేస్తుంది. నాకు అసూయగా ఉంది. అబ్బా నా కళ్ళు చెమర్చాయి. అబ్బో యు నో సంథింగ్, యువర్ మై ఫ్రెండ్, యువర్ మై ఫ్రెండ్. డాడ్ ఈస్ మై ఫ్రెండ్. డాడ్ నేను మంచి స్నేహితుడిని సంపాదించాను. కీప్ ఇట్ అప్ మై సన్. ప్లీజ్ ప్లీజ్ క్లోజ్ అప్ అయ్యేది నాన్న. ఫ్రెండ్ నేను ఒకటి పెట్టినా నువ్వు పెట్టకూడదు, కతికితే అతకదు. నేనే పెట్టాను. అది రూల్ రూల్ రూలు. ఓ ఈ గాజులు వేసుకో. నేను వేసుకోను. పోనీ నేను వేయినా? ఏంటి వేసేది? గోడ మీద పిడక? నేను వేసుకోను. ఫ్రెండ్ నువ్వు అమ్మాయికి క్లోజ్ కదన్వి కదా, నువ్వు వేస్తే వేయించుకుంటుందా? వేయించుకుంటుంది వేసే బాబు గాజులు. ఇలా వేయటాలు తీయటాలు నాకు చిరాకండి, నన్ను వదిలేయండి. నువ్వన్నా వేయించుకోమ్మా గాజులు. నేను వేయించుకోను. తను వేయించుకోకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను. అయ్యో అమ్మి పోతాండి. అది గాజులేగా వేసే చిన్న. ఎసేయ్ ఎసేయ్ బాబు గాజులు. వెళ్ళు బాబు వెళ్ళు. ఎసేయ్ గాజులు. వేసే బాబు. వేయించుకుంటే బాగుంటది పచ్చాని గాజులు నీ చేతికి. పెట్టించుకుంటే బాగుంటది ఎర్రాన్ని బొట్టు నీ నుదిటికి. వేయించుకుంటే బాగుంటది పచ్చాని గాజులు నీ చేతికి. పెట్టించుకుంటే బాగుంటది ఎర్రాన్ని బొట్టు నీ నుదిటికి. వేట సాగాలిగా కొనగోట మీటాలిగా. ఈడు ఇలయని తొలి కోడి కుసియని నాడి పట్టేసుకో మనువాడి కట్టేసుకో. వేయించుకుంటే బాగుంటది పచ్చాని గాజులు నీ చేతికి. పెట్టించుకుంటే బాగుంటది ఎర్రని బొట్టు నీ నుదిటికి. కన్నుపడి వెన్నుమది సన్నబడిందే ఎమర్చి పడే పొంగులన్నీ దోచేమండే. పడే కొంగుముటి చిక్కుపడిందో తీయ సిక్కుపడే బుగ్గల్లో తేనూరిందో. నల్లవాన కురవాలంట నూరెళ్ళ తాపం తీరాలంట. వరదల్లి వయసే ఉరకాలంట వంచేసి దాన్ని గెలవాలంట. పండు చేసి కని విరిచెందు పులకించని. నా
మత్తు వల్లే ముంచుకొచ్చిందో ఒళ్ళి తుళ్ళి పడి వెచ్చంగా వాటేమందో సుమనే కన్నెతనం కన్ను కొట్టిందే ఇలా వెంటబడి వడ్డంగా పక్కమందే వెన్నెల స్నానం చేయించనా ఒళ్ళోనే ఉయ్యాలుగించనా రెండు ఒకటవ్వని తల దిండు దీవించని నాడి పట్టయ్యానే మనువాడి చుట్టయ్యానే వేయించుకుంటే బాగుంటది అన్ని గాజులు నీ చేతికి పెట్టించుకుంటే బాగుంటది ఎర్రని బొట్టు నీ నుదిటికి చోట చూడాలిగా తెర చాట చేయాలిగా వేట సాగాలిగా కొనగోట మీటాలిగా ఈడు ఇలయ్యని తొలి కోడి కూసేయని నాడి పట్టయ్యానే మనువాడి చుట్టయ్యానే నో నేను ఒప్పుకోను. బాబు, one minute. బాబు, ఒప్పుకోను. నా మాట విను. అది కాదు బాబు, ఏదో కజిన్స్ అని. కజనా కాకరకాయ కజన్ ముందు బట్టలు మార్చుకోవడం, కజన్ తో డాన్స్ చేయడం, ఉడుం పిల్లల కజన్ ని కౌగలించుకోవడం. కజన్ చూడండి చూడండి, ఇది కజన్ వ్యవహారమా? మళ్ళీ క్లోజ్ చెప్పేశారు. You know something? You're not my friend. You are not my friend. Dad, he's not my friend. డోంట్ వరీ మై సన్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. Yes, Dad. yes ఐఎమ్ యువర్ ఫ్రెండ్. కమాన్, నీ కజిన్ లేని ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. కమాన్. ఏ చిన్న ఏమిది మొత్తం గబ్బు లేపినావే. ఏం చేయమంటారండి? పగతో రగిలిపోతున్నాను, ఇలాంటి పనులు చేయమంటే ఇలాగే ఉంటుంది. పగ పగ అంటున్నవాడిని పాడు పాడు అన్నారు, పాటతో పాటు ఆట కూడా ఆడేశాడు, క్లోజ్ అయిపోయి. ఏంటి జేమ్స్ బాండు, నీలో నువ్వు లెక్కలేసుకుంటున్నా? అయిపోయారు. ఆ? ఇవాళ మీరు ఫినిష్. అట్టా ఫినిష్ అవుతావు. ఇవాళ ఆదివారం కాదుగా. ఆదివారం కాదు కదా అని సంకలు కొట్టుకుంటా ఉండండి, లోన కుట్ర జరిగిపోతుంది. కుట్రా ఏంటి బాబు, చెవిలో డిజైన్లు వేస్తున్నావా? అంకినీడు మీకేస్తున్నాడు డిజైన్లు. ఇప్పుడే అంకినీడు అర్జున్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. మీ ఇద్దరిని ఆ ఢిల్లీలో ఉన్న డాకు గాని అంకినీడు చంపేస్తే అతన్ని అతని కూతురు వదిలేస్తానని అర్జున్ మాటిచ్చాడు. మా తమ్ముడు మమ్మల్ని చంపేస్తాడా? ఎలా? వారికేమి లాభము? ఈ ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? మా నలుగురు పేరు మీద. మీరు ముగ్గురు లేచిపోతే ఈ ఆస్తి అంతటికి అంకినీడే సోలో ప్రొపరైటర్. మా తమ్ముడు అంత పని చేశాడా? చిన్న నేను నమ్మను. చవక నమ్మకపోవడానికి మీ తమ్ముడు ఏమన్నా ఫాదర్ తెలిసానా? నేను నమ్ముతానయ్యా. ఇవాళ చావు మూడింది. రేయ్, ఏంట్రా చేతిలో? ఎల్లకల్లా మందు. ఇంట్లో 2 పందికొక్కులు తెగబలిసి తిరుగుతున్నాయంట. అయ్యగారు వంటోడికిమ్మన్నారు. ఇవాళ ఆ 2 లేచిపోవడం ఖాయం. చూసారా, సోలో. అన్నయ్య పని రండి, మీ ఇద్దరి కోసం సేమియా పాయసం స్పెషల్ గా చేయించాను. 2 పందికొక్కులు, ఎలకల మందు, వంటగది, స్పెషల్ పాయసం. సోలో. అన్నయ్య రండి రండి, మీకోసం దగ్గరుండి సేమియా పాయసం చేయించాను. మరీ అంత దగ్గరుండి చేయించాల్సినంత అవసరం వచ్చిందయ్యా. ప్రాణ స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఆ ప్రాణాల టాపిక్ ఎందుకులే బాబు, స్నేహితుడు అంటే చాలు. సరే జోకులు ఆపి పాయసం తాగు. థ్యాంక్స్. అబ్బో శివ శివ, పాపం పాపం. రే మొన్నే కాశీ వెళ్ళాను చూడు, అప్పుడు పాయసం గంగలో వదిలేసా. సరే రే నువ్వు తాగు. నాకు ఈ నడుమ షుగరు ఫిగర్ అంతా బాకినాది, డాక్టర్లు వద్దన్నారు. నేను చికెన్ తింటా. సోలో. అమ్మో కాదండి. అంకుల్, కావాలంటే డాడీ షుగర్ టాబ్లెట్లు తెప్పిస్తారు, నువ్వు తిను. కుర్చీలో కూర్చో. అస్తమానం నాకు అర్జునే గుర్తొస్తున్నాడు డాడీ. వంశీ వాళ్ళ కూర్చుంటేనే నాకు సేఫ్టీ. ఓ పాయసం, నేను తింటా. శిల్ప, టేబుల్ బెనసిపోతోంది. ఈ పాయసం అంకుల్ కోసం చేయించింది, నువ్వు తీసుకుంటావేమిటి? శిల్ప, నువ్వు సేఫ్ గా ఈ గులాబ్ జామున్ తిని చెప్తా. బేబీ, యా వంశీ పెట్టిన గులాబ్ జామ్ తీయగా ఉంది కదా. సూపర్. అన్నయ్య, నేను వెళ్ళి షుగర్ టాబ్లెట్స్ తీసుకొస్తా. శిల్ప, ఆ టాబ్లెట్స్ ఎక్కడ ఉందో చూపిద్దు కానీ. వంశీబాబు చెప్పినట్టు నాటకం ఆడటం వల్ల డబ్బుకు డబ్బు దక్కింది, శుభ్రమైన పాయసం దక్కింది. పాయసం వర్కౌట్ అవట్లేదని పాయిజన్ టాబ్లెట్స్ లేపేద్దాం అనుకుంటున్నాను. ఏమైందా పిల్లికి? చచ్చింది. ఆ
ఆయుష్ తీరి చచ్చిపోయి ఉంటాయి. ఆయుష్ తీరి కాదండి, ఆయుషం తాగి చచ్చింది. అమ్మో ఏ మీరు తాగారా? టైం బాగుంది టచ్ చేయలా. గాడ్ ఈస్ గ్రేట్. ఆ పక్కనే ఉంది. అదేంటి లేచిపోయారు? ఆకలి చచ్చిపోయింది. టాబ్లెట్స్ తెచ్చాగా. ఆ